మా లండన్ నుంచి ఆక్స్ఫర్డ్ వెళ్ళడానికి దాదాపు ఒక గంటన్నర ట్రావెల్ అనమాట బై ట్రైను. దాదాపు వచ్చి ఒక 50 పౌండ్స్ అండి. 50 పౌండ్స్ అంటే మన ఇండియన్ దాంట్లో 50 పౌండ్లు. మేము దిగ్గానే చాలా సంతోషంగా హ్యాపీగా వెళ్తూ ఉన్నప్పుడు ఆక్స్ఫర్డ్ తన అందాలను మాకు చూపించిందండి. అది చూస్తున్నారు కదా మీరు, మంచి రివర్స్ అని, అక్కడ మంచి చక్కగా కూర్చోడానికి బెంచీలు ఇవన్నీ ఉన్నాయి. సో అంటే మేము దీన్ని ప్లాన్ చేసుకోలేదు. నేను మా వైఫ్ అడిగాను ఎక్కడికి వెళ్దాం అన్నప్పుడు అంది ఎక్కడైనా పర్లేదు అంటే నేను ఆ ట్రాప్లో పడాలనుకోలేదు. ఎందుకంటే ఎక్కడైనా పర్లేదు అంటుంది, కానీ రేపొద్దున మళ్ళీ నేను తీసుకెళ్తే ఇక్కడ తెచ్చావేంటి, ఇది ఇక్కడ ఏముందని తెచ్చావు, ఏం చూడటానికి తెచ్చావు అంటుంది. అందుకనే నేను తెలివిగా నువ్వు ప్లేస్ చెప్పు, ఆ ప్లేస్కి వెళ్దాం అని అంటానమాట. అప్పుడు రేపొద్దున తీసుకెళ్ళిన ప్లేస్కి నచ్చపోయినా కానీ బాగపోయినా కానీ నువ్వే కదా చెప్పావు అని చెప్పడానికి నాకు అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే మనం కూడా ఇప్పుడు కొద్దిగా మాస్టర్ ప్లాన్ చేసి కొంచెం జాగ్రత్తగా ఉంటాం అన్నమాట. సరే, సో అక్కడ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్. అంటే యూకేలో ప్రతి ఒక్క సిటీకి ఒక్కొక్క ప్రత్యేకత అండి. కొన్ని సిటీలు ఒక విధంగా ఉంటాయి. ఇప్పుడు ఆక్స్ఫర్డ్ సిటీ చూస్తున్నారు కదా, ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ అవన్నీ కూడా చాలా ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ స్ట్రక్చర్ అనమాట. చాలామంది అక్కడ దాదాపు 30% మంది స్టూడెంట్సే. అందరూ కూడా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కానీ లేకపోతే పక్కన ఉన్న యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్లో ఉన్న వేరే యూనివర్సిటీలో కానీ చదువుకోవడానికి వస్తారు. చక్కగా చాలా మంచి బ్యూటిఫుల్ ప్లేసు. వన్ డే ట్రిప్ మీరు వెళ్ళి రావచ్చు. అంటే మీరు చూడదు కాబట్టి మీకు చూపించాలని ఇవన్నీ బిల్డింగ్స్ చూపిస్తాను. అంటే ఆక్స్ఫర్డ్ వచ్చేలకే లైక్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటాం కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ కాడ కూడా ఉంటుంది. మేము ఎక్కడ తినాలో ఏం తినాలో కూడా మాకు అర్థం కాలేదు. సో కాఫీ షాప్ ఉంటే కాఫీ షాప్కి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి చిన్న ఒక కాఫీ తీసుకొని అక్కడనే చూస్తూ ఉన్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ. ఆ కట్టడాలు కానీ, ఆ కట్టడాల పైన క్లాక్ కానీ, ఇంకా పక్కన ఇది చలి ప్రాంతం కాబట్టి చాలా వరకు కాఫీ షాపులు, ఏదైనా చిన్న తినుబండారాలు తినడానికి ఉంటాయి. చాలా వరకు ఫుడ్డే అమ్ముతూ ఉంటారు. సరే, ఇప్పుడు కొంచెం సేపు ఉంటే నేను మీకు చక్కగా ఇక్కడి నుంచి కాఫీ షాప్ నుంచి బయటికి వెళ్ళి మీకు ఈ ఆక్స్ఫర్డ్ మ్యూజియం చూపిస్తాను. మీకు అనుకోవచ్చు మ్యూజియం ఏంటి, ఈ కాలంలో మ్యూజియం ఏంటి, చూడాలా అవసరమా అంటే, నేనైతే ఎప్పుడు మ్యూజియం చూడలేదు. నువ్వు చూసావా? నువ్వు కూడా చూసి ఉంటావు. ఎందుకంటే మన దాంట్లో ఆంధ్రాలో చాలా తక్కువ ఉంటాయి మ్యూజియంస్. ఒకటి వచ్చి హైదరాబాద్లోనో లేకపోతే సరాజం మ్యూజియం అనేసి ఏదో ఉంటుంది ఇక్కడ. సో నేను ఇక్కడ యూకేలో నా కళ్ళ ద్వారా మీకు చూపించాలని నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఆక్స్ఫర్డ్. సో చూస్తున్నారు కదా అవన్నీ యూనివర్సిటీస్ అవన్నీ. ఆక్స్ఫర్డ్ మీరు అనుకోవచ్చు అది ఇప్పుడు ఆక్స్ఫర్డ్ని చూడటం అదే. మీకు ఒక విషయం చెప్తాను. అదేంటంటే లైన్లో నుంచి తింటా ఉన్నప్పుడు ఏంటి ఎంత ఫేమస్ ఉంది అంటే, కొత్తగా ప్లేస్ వచ్చాం కదా అనేసి నేను టేస్ట్ చేస్తూ ఉంటాను. నా చేతిలో ఉన్నది చికెన్ టిక్కా వ్రాప్ అండి. అది లెబనీస్ వాళ్ళ దేశం నుంచి సంబంధించిన వాళ్ళు. అలా వెళ్తూ ఉండగానే సడన్గా చూసారా, నేను చూడగానే నాకు కర్నూలులో కొండారెడ్డి బురుసు నాకు అలాగ అనిపించింది. ఇంకా సరే అలా వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ పెద్దగా కనుక కట్టడము, ఆ కట్టడమే మ్యూజియం అండి. అది ఆక్స్ఫర్డ్ న్యాచురల్ హిస్టరీ మ్యూజియం. దాంట్లో ముందు ఒక భాగంలో ఒకటి ఉంటుంది కొన్ని ఉంటాయి, వెనక భాగంలో కొన్ని ఉంటాయి అన్నమాట. మీరు అనుకోవచ్చు మ్యూజియంకి మీకు ఒక తెలుసా, యూకేలో చాలా వరకు మ్యూజియంస్ ఫ్రీ అన్నమాట. ఎందుకు ఫ్రీ చేశారంటే, మీకు ఎంట్రన్స్ ఫీ ఎందుకు ఫ్రీ చేశారంటే అందరూ వచ్చి చూడాలి, అందరికీ ఇది ఫ్రీ అనేసి వాళ్ళు చెప్పారన్నమాట. అందుకనే మేము ఏది ఇక్కడ మనకి ఫ్రీగా ఉంటుంది అన్నప్పుడు నాకు వాళ్ళు చెప్పింది ఈ మ్యూజియంలో ఎలా ఉన్నాయి, మీకు డబ్బులు కట్టవసరం లేదు,
ఫ్రీ అండి అని చెప్పారు. అంటే మనం ఫ్రీగా ఉంటే ఏది వదులుకోం కదా భారతీయంగా, అందుకని లోపలికి వెళ్ళిపోయామన్నమాట. అలా చూస్తూ ఉన్నప్పుడు నాకు ఇంకా అన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. అసలు అక్కడ ఉన్న ఇదివరకంట ఈ ఆక్స్ఫర్డ్ దాంట్లో డైనోసారస్ ఉన్నాయంట. అంటే డైనోసారస్ తర్వాత అప్పట్లో పెద్ద పెద్ద హ్యూజ్ యానిమల్స్ ఉన్నాయన్నమాట. ఆ యానిమల్స్ ఉన్నప్పుడు అక్కడ కొన్ని తరాలుగా అవి చచ్చిపోయి అక్కడ ఉన్నప్పుడు ఆ రిమైన్స్ తెచ్చి వీళ్ళు ఇలాంటి మ్యూజియంలో పెట్టి కాపాడుకుంటా అలాగా సందర్శకులు వచ్చినప్పుడు వాళ్ళకి చూపిస్తూ ఉంటారన్నమాట. అలాగా అక్కడ చూసారు కదా, అవి కనపడేవి ఆక్స్ఫర్డ్ ఎగ్స్, అంటే సారీ అది డైనోసారస్ ఎగ్స్ అన్నమాట. మనము జురాసిక్ పార్క్ చూసాం కదా అలాంటివి. ఇది ఇప్పుడు కనపడేది ఏంటంటే స్నేక్, కోబ్రా స్నేక్ అన్నమాట. కోబ్రా స్నేక్ దాని తోలు. తర్వాత ఇదండి, దీన్నే అంటారు దీన్ని ఆక్స్ఫర్డ్ డూడో అంటారు అన్నమాట. ఈ ఆక్స్ఫర్డ్ డూడో అప్పట్లో అక్కడ ఆక్స్ఫర్డ్లో చాలా ఫేమస్. అది అంతరించిపోతుంది అనుకొని వాళ్ళు దాన్ని చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడి దాన్ని అలా పెట్టారు. ఇదేమో పెద్ద టర్టిల్, తాబేలు. అంటే మీకు తెలిసే ఉంటుందండి, కాకపోతే ఇది ఒక వేరే స్పీషీస్ తాబేలు అన్నమాట. మనం మనకల్లి ఒక విధంగా ఉంటుంది. ఇదేమో ఈజిప్ట్ టర్టిల్, నైల్ టర్టిల్ అన్నమాట. ఇది ఈజిప్ట్ దేశంలో నైల్ రివర్లో ఉన్న అప్పట్లో ఉన్న తాబేలు, అక్కడ నుంచి తెచ్చుకున్నారు వీళ్ళు. ఏంటంటే దీనికి ఒక చరిత్ర అండి. ఇప్పుడు చాలా వరకు బ్రిటిష్ కాలంలో ఉన్నవన్నీ కూడా చాలామంది ఒప్పుకోరు, చాలా కాంట్రవర్సీ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇవి కొంతమంది ఏమో క్లెయిమ్ చేస్తూ ఉంటారు, ఇది మా దేశంకి సంబంధించింది, మీరు ఎలా తీసుకెళ్తారో అని. కానీ బ్రిటిష్ రాజ్యం దాదాపు కొన్ని 200 సంవత్సరాలు దాదాపు హాఫ్ ఆఫ్ భారతదేశాన్ని అయితే వేరే వేరే దేశాలని పరిపాలించింది. కాబట్టి అక్కడి నుంచి తీసుకొని వచ్చినవి కూడా చాలా వరకు ఉన్నాయి. అంటే యుద్ధంలో గెలిచినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న ఆ సంపదని కూడా కొల్లగొట్టుకొని వచ్చినప్పుడు వాళ్ళు తెచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఏంటంటే వీళ్ళు ఏంటంటే దిస్ ఈస్ అవర్ ప్రాపర్టీ, హౌ కెన్ యూ టేక్ ఇట్, గివ్ బ్యాక్ టు అస్ అనేసి వాళ్ళు గొడవలు చేస్తూ ఉంటారు అన్నమాట. ఇది మా ప్రాపర్టీ, ఇచ్చేయండి వెనక్కి అని. అలా వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఒకటి ఉందన్నమాట, ఒకసారి వీళ్ళు తీసుకుంటే ఇంకా అది ఆ దేశానికి సంబంధించిందే. అది అప్పట్లో వీళ్ళు చేసిన ఈ వలస పరిపాలన దాంట్లో భాగంగానే అని అంటారన్నమాట వీళ్ళు. సో ఇక్కడ చూస్తున్నారు కదా పావులు ఎన్ని ఉన్నాయి అంటే మన దగ్గర కూడా ఉన్నాయి ఇవి, కాకపోతే వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీసెస్ అన్నమాట. అక్కడ ఎలుగుబంటి. మనకి ఈ దేశంలో గొప్పతనం అదండి, అంటే కొన్ని మన జంతువుల్ని కానీ కొన్ని చరిత్ర కానీ పాములు కానీ పక్షులు కానీ వాటిని చక్కగా కాపాడుకొని వాళ్ళు అలాగా ఇది చేస్తూ ఉన్నారన్నమాట. ఏంటి, చిన్నపిల్లలకు చూపించడము, లేకపోతే విజిటర్స్ని అట్రాక్ట్ చేయడము, దానివల్ల వచ్చిన ఆ సంపదని తిరిగి వాళ్ళ దేశంలోకి వాడటము, అలాగా చేస్తూ ఉన్నారు. చూస్తున్నారు కదా చాలా వరకు అస్థి పంజరాలు, బర్డ్స్ స్కెల్టన్స్, అప్పట్లో కొన్ని బర్డ్స్ ఉన్నాయి కదా, ఆ బర్డ్స్ స్కెల్టన్స్ అవన్నీ కూడా చూపిస్తున్నారు అన్నమాట. ఇదేమో వచ్చి పెద్ద డిఫరెంట్ జాతి ఈగలు. సో చాలా వరకు ఈ కోల్డ్ ప్రాంతం కాబట్టి అవి వలస వెళ్తూ ఉంటాయి, తిరిగి వస్తూ ఉంటాయి. అప్పుడు వచ్చినప్పుడు వీళ్ళు చాలా జాగ్రత్తగా కొన్నిసార్లు తిరిగి రాకుండా అలాగే అవి చచ్చిపోవడం అలా జరుగుతూ ఉంటాయి కదా. ఇది వచ్చేసి వేల్స్, అంటే వేలు. తిమింగలం యొక్క బ్యాక్ బోన్, తిమింగలం ఉంది కదా, తిమింగలంలో ఒక చిన్న బ్యాక్ సంబంధించిన ఒక చిన్న పార్ట్. అది అప్పట్లో తిమింగలాలు అన్నీ కూడా కొన్ని వాళ్ళు చంపడం కానీ అవే చనిపోవడం కానీ ముసలం అయిపోయి అలా కొట్టుకొని వచ్చినప్పుడు ఒడ్డుకి అవి వాళ్ళు తీసుకుంటారు. ఓ మై గాడ్, డిడ్ యూ సీ దట్? ఐఎమ్ సర్ప్రైజ్. నాకైతే అది చూడగానే పిచ్చెక్కిపోయింది, భయం వేసింది కూడా. సో అది నైల్ రివర్ క్రొకడైల్, ఈజిప్ట్లో ఉన్న నైల్ రివర్ క్రొకడైల్. దాని పళ్ళు కానీ దాని శరీరం కానీ, అంటే ఇప్పుడు మనం దాన్ని చూడాలంటే నువ్వు ఈజిప్ట్ వెళ్ళి చూస్తావా, వచ్చి పడుతుంది కదా. సో వాళ్ళు ఇక్కడ తెచ్చి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ప్రఖ్యాత గాంచిన
కొన్ని కొన్ని జంతువులు ఉన్నాయి కదా, అవన్నీ తెచ్చుకొని వీళ్ళు ఇక్కడ అలా పెట్టుకొని చూస్తాం అనమాట. సో యాజ్ యూ సీ, యూ కెన్ సీ క్లియర్లీ ఆ స్కెల్టన్ ఆఫ్ రెప్టైల్. ఇదేమో వచ్చేసి అప్పట్లో డైనోసరోస్ ఒక దంతాలు అవన్నీ డైనోసరోస్. ఓ మై గాడ్, లుక్ అట్ దాట్ మ్యాన్, అట్ ఈస్ స్కెల్టన్. ఒక పెద్ద డైనోసరోస్ ఆ స్కెల్టన్ని చక్కగా పెయింట్ చేసి వాళ్ళు పాడవకుండా అలాగ డిస్ప్లే చేసి అందరికీ ఒకప్పుడు ఇలాగ ఉండేవి. చూసారు కదా, ద ఆక్స్ఫర్డ్ డైనోసరోస్ దట్ స్టార్టెడ్ ఇట్ ఆల్. సో అప్పట్లో ఆక్స్ఫర్డ్లో ఇలాంటి డైనోసరోస్ ఉండేవి. చనిపోయిన తర్వాత వాటి రిమైన్స్ని వాటిని పోకుండా చరిత్రని చూపించుకుంటా మనకు చూపిస్తారు అనమాట. యాజ్ యూ సీ హియర్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బోన్, ఒక ఎముక. కొన్ని థింగ్స్ అక్కడ పెట్టిన దాంట్లో మనం పట్టుకోవచ్చు, కొన్ని థింగ్స్ ఏమో మనం పట్టుకోకూడదు, అక్కడ రాస్తారన్నమాట. సో అది చాలా గట్టిగా ఉంది. అసలు ఎంత గట్టిగా ఉందంటే చికెన్ బోన్ కన్నా చాలా గట్టిగా ఉంది అది. స్కిడ్డింగ్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అది సోలార్ సిస్టమ్. జాగ్రత్తగా చూడండి, చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి చూపించండి. అంటే మనకు మ్యూజియంకి వాటికి వెళ్ళడం కొంచెం మనకి దొరకవు, ఆ ఫెసిలిటీ ఉండవు. సో నా కళ్ళ ద్వారా మీరు చూస్తున్నారు, మీకు చూపించడానికి ప్రయత్నిస్తున్నాను. ఇది ఒక్క ఆఫ్రికన్ దేశానికి సంబంధించిన ఎలిఫెంట్ ఒక స్కల్. ఇది ఆస్ట్రిచ్ అంటే మా ఆవిడ మీకు ఏదో మాట్లాడుతుంటా చూడండి. తెలుసు, ఇంత గుడ్డు పెడతాం, కానీ గుడ్డు పెట్టే కోడికే తెలుసాలి అందరూ గుడ్డు. సరే, అది ఆస్ట్రిచ్ గుడ్డు. సరే, దాని కాళ్ళు ఎంత పొడుగుగా ఉన్నాయో. దాదాపు దాని పక్కన వచ్చినప్పుడు నేను ఏదో పొట్టులా ఉన్నాను అనమాట. అది అంత పెద్దగా ఉంది, తలక చూడు ఇంకా పైకి ఉంది అది. ఇంకా తర్వాత ఇది ముళ్ళపంది పాకిపోన్ ఉంటుంది అన్నమాట. అప్పట్లో ఎలిఫెంట్ లెగ్స్, క్రొకోడైల్ స్కిన్, తర్వాత కొన్ని ఫిష్ బోన్స్, అది అడవి యొక్క కొమ్ము, తర్వాత ఒక సీలో నివసించే ఒక డిఫరెంట్ హార్న్స్ ఫిష్. ఆ ఫిష్ పఫర్ ఫిష్ అంటారు దాన్ని. అది డేంజర్ అంటే అది ఉబ్బిపోద్ది, డేంజర్ వస్తుందంటే అది ఉబ్బిపోద్ది. ఓ మై గాడ్, లుక్ అట్ దాట్. అది కొంతమంది భయపడాలి ఉంటే చూడొద్దండి, స్కిప్ చేసేయండి అది. ఎందుకంటే అది నా దగ్గర నుంచి చూసినప్పుడు నాకు రెండు పడ్డాయి. అసలు ఆ పళ్ళు చూసారా, నాకు అనిపిస్తుంది ఇది నిజమానా లేకపోతే వీళ్ళు నిజంగా ఉట్టినాలు పెట్టారా అని. బట్ ఐ ఫీల్ దిస్ ఇస్ ట్రూ అని కాదు, కానీ మేబీ కొన్నిసార్లు దే కెన్ మేక్ విత్ సమ్ ఆర్టిఫిషియల్. ఓ దట్స్ ద హెడ్ ఆఫ్ దట్ డైనోసరాస్ అండ్ దట్స్ ద స్కెలిటన్. ఆ స్కెలిటన్ ఎంత పెద్దగా ఉందంటే దాదాపు ఆ రూఫ్కి అంటుతుందన్నమాట. అండ్ దిస్ ఈజ్ ఆల్సో అదర్ హస్తిపంజరం అండి, డైనోసరాస్ యొక్క హస్తిపంజరం. సో అది అందరూ చూడాలని అలా పెడుతున్నారు. ఇక్కడ లైఫ్ ఇన్ కలర్ అనేసి, అండ్ ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో అనేసి వాళ్ళు మనకు కూడా తెలుసుండే, వాళ్ళు చెప్పేది విన్నాం చూపిస్తున్నారు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో, కలర్ఫుల్ బటర్ఫ్లైస్. ఒక్కొక్క కలర్ ఎందుకు తీసుకుంటాయి బటర్ఫ్లైస్, ఎనిమీస్ దగ్గర నుంచి దూరంగా ఉండటానికి, లేకపోతే దాన్ని ఒక్కొక్క బటర్ఫ్లై దగ్గరికి మనం వెళ్ళినప్పుడు దాని కలర్ మారుతుంది. ఎందుకంటే అది డిఫెన్స్ సిస్టంలో అలా కలర్ మార్చి ఆ ప్రకృతిలో ఉన్న కలర్లో కలిసిపోతే వాటిని ఎవరో కూడా తీసుకెళ్ళరు, హంట్ చేయరు. ఓ మై గాడ్, దిస్ ఇస్ లుక్ అట్ దాట్. దిస్ ఇస్ జాపనీస్ క్రాబ్ అండి. జపాన్ దేశంలో ఒక పెద్ద పీత ఉందన్నమాట. ఆ పీత ఇది అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ప్రకృతిని, ఒక్కొక్క ప్రఖ్యాతగాంచిన ఒక యానిమల్ని కూడా వాళ్ళు డిస్ప్లే చేస్తూ ఉంటారు. సో దాట్స్ యూకేలో మీకు చెప్పలేదు కదా, యూకేలో చాలా 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 నక్కలు ఉంటాయండి. నక్కలు అంటే మనకి మనం ఎక్కడికి వెళ్తున్నాం, మనం మనం ఏం కాపాడుకుంటున్నాం, చదువుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఈ న్యూస్ తీసుకున్న తర్వాత
మనకున్న హిస్టరీని మనం ప్రిజర్వ్ చేసుకుంటున్నాం లేదా. ఇక్కడ చాలా పూర్వకాలంలో అవన్నీ కూడా వీళ్ళు హిస్టరీని ప్రిజర్వ్ చేసుకొని వాళ్ళ పిల్లలకి చూపించుకుంటున్నారు. కానీ మన భారతదేశంలో రాజకీయాలు, సినిమాలు, గొడవలు ఇవే కులాలు అని. అంటే మన పిల్లలకి భావితరాలకి మనం ఏమిస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సరైన ఎడ్యుకేషన్ ఇస్తున్నామా, హిస్టరీ చెప్తున్నామా, మనం వాళ్ళకి కావాల్సిన చదువు, రూట్స్ అనేవి బతికుండాలి, 10 కాలాలు బతికుండాలి, కొన్ని 100 సంవత్సరాలు బతికుండాలంటే అవి మనం ప్రిజర్వ్ చేసుకోవాలి. ఇండియా పెద్ద మ్యూజియం ఉంది, మ్యూజియంస్, స్కూల్స్, యూనివర్సిటీస్, అవన్నీ వాటి ద్వారా వీళ్ళు చెప్తున్నారు అన్నమాట ప్రపంచానికి. అందుకనే మనం కూడా వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి అని అంటున్నాను. అంటే అది జస్ట్ నా ఫీలింగ్ అండి, జస్ట్ అలా అనిపించింది అది చూసినప్పుడు. దట్స్ వన్ ఆఫ్ ద రెప్టైల్ అండి, ఒక మానిటర్ లిజర్డ్ అది. ఇట్స్ వన్ ఆఫ్ ద స్పీసీస్ ఆఫ్ క్రొకడైల్ అండి. సో అది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈగల్. వల్చర్ అవును వల్చర్ ఇప్పుడు మనకి ఎక్కడ కనపడుతుందండి? రాబందులు ఇప్పుడు చాలా వరకు అంతరించిపోయినవి అని అంటున్నారు. అంత నిజమే, నేను కూడా నమ్ముతాను. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ జాకల్స్ అండి. ఓ మై గాడ్, లుక్ అట్ దాట్. అవన్నీ కూడా డిఫరెంట్ స్పీసీస్, జింక, ఆ తర్వాత ఒంటె, జిరాఫ్, అవన్నీ కళేబరాలు, లైక్ స్కెలిటన్స్. అక్కడ సో ఎద్దు కొమ్ములు వేసుకొని ఉంది, అది కూడా. సో చక్కగా ఇవన్నీ కూడా అంటే వెళ్ళి చూడటం వల్ల మనకి ఆనందం వస్తుంది, లైఫ్ ఇలా ఉంటుంది అని కూడా సాటిస్ఫికేషన్ ఉంటుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమల్స్ మనం చూడనప్పుడు ఇప్పుడు వెళ్ళి మనం చూస్తే ఒకప్పుడు ఇది ఉండేవి అనేది మనకు అనిపిస్తుంది. ఇవి చాలా ఉన్నాయి, కానీ నాకు చూసినప్పుడు ఒళ్ళు చాలా గగ్గుర్లు పుట్టేసింది. అసలు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీసెస్ ఉంటాయి. అంటే చిన్న వాటిని వాళ్ళు చాలా మ్యాగ్నిఫై చేసి ఆ పేర్లు ఇంగ్లీష్లో పెట్టి దాని గురించి మనకు కొంచెం డిస్క్రిప్షన్ ఇచ్చేసి మనల్ని లైక్ దే ఆర్ ఎడ్యుకేటింగ్ అస్, లైక్ దే ఆర్ మేకింగ్ అస్ నాలెడ్జబుల్ అబౌట్ వాట్స్ యాక్చువల్లీ దోస్ థింగ్స్ ఆర్. ఇదేనండి వెనకాల ఉన్న దాన్ని పిట్ రివర్ మ్యూజియం అంటారు. ఈ మ్యూజియంకి వెనకాల దాపెట్టి ఉన్నాయన్నమాట ఇవి. సో దీనికి వచ్చేసి చాలా కాంట్రవర్సీ నడుస్తుందండి. ఏంటంటే అది ఎంట్రన్స్ ఫ్రీయే, లోపలికి వెళ్ళి చూడొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అంటే ఈ యొక్క ఇది ఉంది కదా, బ్రిటిష్ రాజ్యం ఉంది కదా, ఇదివరకు కొన్ని సంవత్సరాలు, ఒక 200 సంవత్సరాల క్రితము బ్రిటిష్ రాజ్యము వేరే దేశాలు పరిపాలించింది కదా. వాళ్ళు అప్పట్లో నుంచి కొన్ని థింగ్స్ తెచ్చేసుకొని లా పెట్టుకున్నారు. చూస్తున్నారు కదా, దట్స్ అవర్ ఇండియన్ దిస్ థింగ్ అండి. అప్పట్లో వాళ్ళు ఏ విధంగా ఉత్తరాలు రాసింది, అప్పట్లో ఒక చిన్న ఏంటిది తాటాకుల మీద రాసిన ఆ యొక్క స్క్రిప్ట్స్, అక్కడ మనం ఏ విధంగా మనం కమ్యూనికేట్ చేసాము, తాటాకు మీద, బార్క్ ఆఫ్ ద ట్రంక్ మీద, అలాగన్నీ ఇప్పుడు అవన్నీ మన అక్కడ వాళ్ళు పొందుపరిచినప్పుడు అంటే నాకు ఒక ఫీలింగ్ అండి. అదేంటంటే అక్కడ చూసినప్పుడు నాకు చాలా గర్వంగా ఉంది, దిస్ ఇస్ బిలాంగ్స్ టు అవర్ కంట్రీ అని. ప్లస్ ఇంకొక మిక్స్డ్ ఫీలింగ్ ఇంకోటి ఏంటంటే, అది ఇవన్నీ మనవి కదా, వీళ్ళు దొబ్బుకొచ్చేసి ఇక్కడ పెట్టేసుకున్నారు. దొబ్బుకొచ్చే పదం వాడొచ్చో వాడకూడదు, మా చెల్లికి అది ఇష్టం ఉండదు, వాళ్ళు వాడద్దు అంటది. బట్ ఎనీవే దాన్ని ఇంగ్లీష్లో లూట్ అంటారు. తెలుగులో దానికి తర్జుమా చేస్తే లూట్ అనే పదానికి దొంగలించుట, లేకపోతే తస్కరించుట, లేకపోతే దొంగతనం చేసుకొని మన దగ్గర తీసుకెళ్ళినవి అవన్నీ కూడా అనేసి చాలామందికి ఇక్కడ కోపం. ఇదివరకు దీంట్లో కొన్ని రిమైన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ పెట్టారండి. అంటే వాళ్ళ పుర్రెలు, తలకాయలు, అస్థిపంజరాలు పెట్టినప్పుడు ఈ కొంచెం వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు బాగా బ్యాడ్గా ఫీల్ అయిపోయి తీసేయమని చెప్పారన్నమాట. చాలా వరకు తీసేశారు. సో ఇవన్నీ కూడా కొన్ని వేరే దేశాలకు సంబంధించిన మ్యూజిక్ సంబంధించినవి, వాయిద్యాలు, ఫ్లూట్స్, డ్రమ్స్. ఒకప్పుడు లైక్ 1980s ఇలా డ్రమ్స్ వాడేవాళ్ళు.
ఇప్పుడు పోను అప్పుడు స్కిన్ ఎక్కువ వాడేవాళ్ళు, ఇప్పుడు పోను కొత్తగా అడ్వాన్స్గా తయారవుతుంది కాబట్టి ఇట్స్ టోటలీ డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు పుట్టిన వాళ్ళకి అప్పట్లో వాడేవి ఏంటి తెలియదు కాబట్టి ఇలాగ మ్యూజియంస్ పెట్టి like they try to attract visitors and then tell about the greatness of our like the culture. అది చూస్తారు కదా, దట్స్ బిలాంగ్స్ టు ఆఫ్రికన్ హిస్టరీ అండ్ ఆఫ్రికన్ కల్చర్. ఇప్పుడు చూసేది ఏషియన్ హిస్టరీ. అప్పట్లో వాళ్ళు రివర్స్ మీద బోట్లు వేసుకొని, దట్స్ నాట్ జాపనీస్ అండ్ చైనీస్ ద కైండ్ ఆఫ్ స్ట్రక్చర్. స్నోలో అప్పుడు యూస్ టు యూజ్ దట్ యానిమల్ స్కిన్ టు మేక్ దేర్ హోమ్స్. వాళ్ళ అక్కడున్న జంతువుల్ని అన్నీ కూడా స్కిన్ వాడి ఇల్లు చేసుకునేవాడు. చెక్కలతో అలా ఉండేది, పురుగుడిసలు ఎలా ఉండేవి, ఆ పురుగుడిసలు పై కడకి నిచ్చెను. తర్వాత అప్పట్లో పూర్వకాలంలో ఏమేమి కాల్చేవారు చూడ, గొడ్డల ద్వారా కూడా వాళ్ళు చుట్ట కాల్చారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ పైప్స్, దాంట్లో టొబాకో వాడి ఎలా కాల్చేవాళ్ళు అనేసి. ఇవన్నీ మన దేశానికి సంబంధించింది కాదు, కానీ డిఫరెంట్ ప్రపంచంలో డిఫరెంట్ మనుషులు ఏ విధంగా జీవించారు, వాళ్ళ బట్టలు ఏంటి. అది కాదు నార్త్ అమెరికన్ క్లోతింగ్ అంట. అప్పట్లో నార్త్ అమెరికా వాళ్ళు చాలా అలా క్లోతింగ్ వేసుకున్నారు. ఇదేమో డిఫరెంట్ దేశం, న్యూయార్క్ న్యూజిలాండ్కి సంబంధించిన బోట్స్ అండ్ ఇట్స్ స్ట్రక్చర్స్. అప్పట్లో బోట్లు ఏ విధంగా వాడారు, ఎలాంటి వస్తువులు వాడారు, ఎలాంటి స్టైల్లో వాడారు, అవన్నీ మనకి కరెక్ట్గా చూపిస్తున్నాయి అన్నమాట. చూసినప్పుడు మాటలు లేవండి, అంటే మనకి అర్థం కాదు. బట్ చదువుతున్నప్పుడు చాలా టైం తీసుకొని మనకి చిన్నపిల్లలకి అలాగా వెళ్ళి చూస్తే బాగుంటుంది రియల్ లైఫ్లో అక్కడికి వెళ్ళి నుంచని. బట్ మీరు ఎక్కడో కొన్ని లక్ష కిలోమీటర్ల దూరంలో ఉన్నారు కాబట్టి నేను మీకు ఇలాగ చూపించాలనుకున్నాను. దిస్ ఈస్ లైక్ ఇంగ్లీష్ బ్రిటిష్ వాళ్ళ బోట్స్, వాళ్ళ ఓడలు ఎలా ఉన్నాయి, వాళ్ళ పడవలు ఎలా ఉన్నాయి, వాళ్ళ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంది. సో యాజ్ యూ సీ దిస్ లిటిల్ పూరు గుడిసెలు, తాటాకిళ్ళు, అప్పట్లో వాడే చిన్న చిన్నవన్నీ కూడా. సారీ, అవన్నీ కూడా గ్లాస్ వాటిలో, చెక్క వాటిలో ప్రిజర్వ్ చేసి పెట్టారు. సో దిస్ ఇస్ అప్పట్లో ప్రిజనర్స్ని వాళ్ళ కాళ్ళు లోన పెట్టేసి అలా క్లోజ్ చేసి తాళం వేసి వాళ్ళని బయట హింసించేవాళ్ళు. దీనివల్ల చాలా కాంట్రవర్సీ ఉందండి. ఎనీవేస్ యాజ్ యూ సీ దోస్ ఆర్ ద అండర్ గ్రౌండ్లో కనపడిన స్ట్రక్చర్స్. బర్డ్స్ పుట్టేసినప్పుడు దాన్ని ప్రింట్స్ స్కిన్ మీద పడి తవ్వకాలు బయటపడ్డాయి. డిఫరెంట్ మనుషులు, వాళ్ళ పుర్రెలు, ఇంకా వాళ్ళ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే పుర్రెలను బట్టి దే విల్ సే లైక్ దిస్ బిలాంగ్స్ టు ఇండియా, దిస్ బిలాంగ్స్ టు ఆఫ్రికా. దెన్ అలా వెళ్తూ ఉన్నప్పుడు ఇంక లోపల ఆ మ్యూజియంలోనే ఎకో సిస్టమ్ ఎలా ఉంటుంది. అంటే ఒక యానిమల్, దాని స్ట్రక్చరు, దాని స్కెల్టన్ ఏరియా, ఆల్ దాట్. బర్డ్స్, హౌ దే ఫీడ్స్ ద లిటిల్ వన్స్. పక్షులు చిన్న ఇలా ఉంటాయి. అంటే ఇవన్నీ మనం చూడలేమండి. ఇప్పుడు యూకే లాంటి దేశంలో ఇలాంటి చూడాలంటే కష్టం. ఎక్కడో చెట్ల మీద ఉంటాయి, లేకపోతే వలస వెళ్ళిపోతాయి చలి వల్ల. సో ఇక్కడున్న వాళ్ళకి చూపించడానికి దే ట్రై టు కీప్ ఆల్ దిస్.
DNA, everything is in there. ఫిల్టర్ వాటర్ కమింగ్ సైడ్ చక్కా చదువు అయిపోతుంది ఇక్కడ. పీపుల్ దే ఆర్ లివింగ్ ఇన్ ద బోట్స్. When the rents are more, people live, they cook, they eat, they sleep. Yes, in the boat. ఇటు బోట్స్, ఇటు చాలా చాలా నిండింది కదా మాది, ఫుల్గా వెళ్తుందా? I'm so surprised ఎందుకంటే మై జెన్యూన్ రివ్యూ ఏంటంటే ఇంత చల్లగా ఇంత వాటర్ ఉన్నా కూడా ఇంత ఒక చిన్న దోమ లేదు. ఎక్కడి నుంచైనా పాము వస్తుందేమో భయం లేదు. నాలాంటి వాళ్ళకి మెయిన్లీ ఐ హ్యావ్ దట్ ఫోబియా. ఫ్రీగా నడవచ్చు. లైక్ ఒక పురుగు లేదు, పాము లేదు, దోమ లేదు. ఎంత నీట్గా ఉంది. The government and people, when they are responsible, this is what it looks like. వాళ్ళు కూడా people, they don't think like ఇది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళు క్లీన్ చేయాలి, లేకపోతే గవర్నమెంట్ మీరు ఇక్కడ ఉంటున్నారు మీరు క్లీన్ చేసుకోవాలి కాదు. ఎవ్రీబడి ఈజ్ రెస్పాన్సిబుల్. క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.